మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా వసుద్ధరస్తు. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు పరాభవ సంవత్సరం ప్రారంభమైంది. ఇది 2027వ సంవత్సరం మార్చి నెల అంతం వరకు కూడా ఈ పరాభవ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. అయితే 8వ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ వృశ్చిక రాశి చెప్పాలి అంటే ఏమీ బాగాలేదు. ఏ గ్రహాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ రాశి వాళ్ళకి పూర్తిగా నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏ గ్రహం కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏ వ్యాపారం కానీ కొత్త వృత్తులు ఏవి చేయకూడదు. ఏదైనా కొత్త వ్యాపారాలు కొత్త ఉద్యోగాలు చేయొద్దు. నీవు చేసే ఉద్యోగం నువ్వు చేసే వ్యాపారం దాన్నే జాగ్రత్తగా చేసుకోవాలి. ఎవరికి అప్పులు పెట్టకూడదు. ఎవరైనా చీట్లు వాడుకుంటే హామీలు ఉండకూడదు. ఎవరైనా ఆస్తి రిజిస్టర్లలో సాక్ష్య సంతకాలు హామీ సంతకాలు పెట్టకూడదు. ఇట్లాంటివి ఏదన్నా జరిగితే గాంబ్లింగ్ రిజిస్టర్లు చీట్లు వాడుకొని ఎగ్గొట్టిపోవటం, దానివల్ల మిమ్మల్ని మీ ఆస్తిని అమ్మినా కూడా బాకీ తీరక జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాలి అంటే ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని తింటే రైతు. తినడానికి ఎట్లా వస్తుందయా అంటే గంజి తాగినా పర్వాలేదు, కానీ ఉన్నదాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించడం. కాబట్టి ఈ టైము పూర్తిగా నష్టదాయకమైన టైము కనబడుతుంది. ఈ రాశి వాళ్ళు 9 గ్రహాలకి కూడా జపాలు చేయించుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి 9 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు శివుడికి, 11 ప్రదక్షిణాలు నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు ఈ విధంగా చేస్తూ మరి నవగ్రహాలన్నిటి కూడా ఒకరోజు ఒక గ్రహ ఆదివారం నుంచి మళ్ళీ సోమవారం వరకు కూడా రోజుకొక గ్రహానికి పూజ. తర్వాత శని మరి వీళ్ళు ఏం చేయాలి, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం, బియ్యపు రవ్వ పంచదార అవన్నీ కూడా పుట్టలుగా వేయటం. ఇట్లా చేస్తూ చేతనైనంత వరకు అన్నదానం జనానికి పెట్టలేకపోతే కనీసం కుక్క కానీ గోవు కానీ ఆహారం పెట్టండి. గోవుకి అన్నం పెడితే ఎంతోమందికి బ్రాహ్మణ సమారాధన చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ అష్టమ శని నుంచి, ఈ అష్టమ రాశి మరి వృశ్చిక రాశి నుంచి బయటపడాలి అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే. ఇప్పుడు ఆదాయ వ్యయాలు, వచ్చే ఆదాయం అంతా ఖర్చు అంతా. ఇది 12 రాశులకి మేషం దగ్గర నుంచి మీనం వరకు. ముందు మేషరాశి 11 ఆదాయం 5 ఖర్చు. వృషభ రాశి 5 ఆదాయం 14 ఖర్చు. మిథున రాశి 8 ఆదాయం 11 ఖర్చు. 5 సింహరాశి 5 ఆదాయం 5 ఖర్చు. 6 కన్యా రాశి 8 ఆదాయం 11 ఖర్చు. 7 తులారాశి 5 ఆదాయం 11 ఖర్చు. తులారాశి 5 ఆదాయం 14 ఖర్చు. వృశ్చిక రాశి 11 ఆదాయం 5 ఖర్చు. ధనస్సు రాశి 14 ఆదాయం 11 ఖర్చు. మకర రాశి 2 ఆదాయం 8 ఖర్చు. మరి 11 కుంభరాశి 2 ఆదాయం 8 ఖర్చు. 12 మీన రాశి 14 ఆదాయం 11 ఖర్చు. ఈ ఆదాయ వ్యయాలు ఉన్నాయి. తర్వాత ఈ మేషం దగ్గర నుంచి మీనం వరకు ఈ 12 రాశుల వాళ్ళు ఎవరు మంచిగా పూజింపబడతారు, ఎవరు ద్వేషం చేత వంచింపబడతారు. ఇది రాజపూజ్యం, రాజ అవమానం అంటారు. గొప్పవాళ్ళ చేత పూజింపబడతాం, గొప్పవాళ్ళ చేత అవమానింపబడటం. ఎట్లా ఉన్నదో చూద్దాం. మేషరాశికి రాజపూజ్యం 11, రాజా అవమానం 5. వృషభ రాశికి రాజపూజ్యం 5, రాజా అవమానం 14. మిథున రాశికి
రాజపూజ్యం 8, రాజావమానం 11. కర్కాటక రాశికి రాజపూజ్యం 2, రాజావమానం 11. 5 సింహరాశికి రాజపూజ్యం 5, రాజావమానం 5. 6 కన్యారాశికి 8 రాజపూజ్యం, 11 రాజావమానం. 7 తులారాశికి 5 రాజపూజ్యం, 14 రాజావమానం. 8 వృశ్చిక రాశికి 11 రాజపూజ్యం, మరి 5 రాజావమానం. ధనస్సు రాశికి 14 రాజపూజ్యం, 11 రాజావమానం. మకర రాశికి 2 రాజపూజ్యం, 8 రాజావమానం. మరి కుంభరాశికి 2 రాజపూజ్యం, 8 రాజావమానం. మీనరాశికి 14 రాజపూజ్యం, 11 రాజావమానం. ఇది ఇట్లా ఉంది. ఇక తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ మార్చి నెల 20 నుంచి ఏప్రిల్ 20 వరకు కూడా మరి ఈ సంవత్సరం మొత్తం స్వస్తి.